నమస్కారం. ట్రెడిషనల్ ఫుడ్ కి స్వాగతం. సాంప్రదాయమైన వంటకాల్లో ఇవాళ బీరకాయ పప్పు చేసుకోబోతున్నాం. బీరకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. బీరకాయ పప్పుకి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, కందిపప్పు, టమాటో, చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, పోపు దినుసులు, ఉప్పు, కారం, పసుపు, నూనె. తయారు చేసుకునే విధానం: ముందుగా కూరగాయలు కట్ చేసుకుందాం. ఇప్పుడు బీరకాయ కట్ చేసుకుందాం. దీని తొక్క తీసుకున్నాం కదా, ఇప్పుడు ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుందాం. బీరకాయలు కట్ చేసుకోవడం అయిపోయింది కదా, ఇప్పుడు టమాటా కట్ చేసుకుందాం. ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను కదా, ఇప్పుడు కందిపప్పుని శుభ్రంగా కడుక్కుంటాను. కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్నాను. ఇప్పుడు కందిపప్పు ఉడకడానికి సరిపడా నీళ్లు వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ అంటించుకుంటున్నాను. ఇందులో కందిపప్పు వేసుకుంటా. ఇప్పుడు ఇందులోనే పసుపు, ఉప్పు, కారం వేసుకుందాం. ఉప్పు, కారం వేసుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి తుంచి వేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయలు వేసుకుందాం. అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటో, కొద్దిగా జీలకర్ర, చింతపండు వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే బీరకాయ ముక్కలు వేసేద్దాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. పప్పుని ఒక 10-15 నిమిషాలు బాగా ఉడికించుకుందాం. బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. పోపు వేసేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని నూనె వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. పోపు దినుసులు వేసేసుకుందాం. కొంచెం జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు, ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాం. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం. పోపు వేగిపోయింది. ఈ పోపును బీరకాయ పప్పులో వేసేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర చల్లుకుందాం. బీరకాయ పప్పు రెడీ అయిపోయిందండి. ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. బీరకాయలు ఫ్రైలో కన్నా కర్రీలో కన్నా పప్పులో చాలా బాగున్నాయండి. కొత్తగా కూడా ఉంది. ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. నమస్కారం.